చదువుకుందాం. దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. భానుశ్రేనా లేదు అన్న, రండి మీరు. శనివారం అది హెల్త్ బాగాలేదు నాకు. అవునా? ఒకవేళ కుదిరితే ప్రార్థన చేయండి, రండి. తప్పని 65వ కీర్తనలో మొదటి వచనంలో మనం ఫుట్ నోట్ లో చూడండి, సియోనులో నీకు స్తుతి తగి ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. దేవా, సియోనులో నీకు స్తుతి తగి ఉన్నది, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది అనే మాట ఇక్కడ చూస్తుంది. మనల్ని అందరినీ కూడా ప్రభు సియోను కొండకు తీసుకొని వచ్చాడు. ఇది మనం హెబ్రీ పత్రికలో మనం చదువుకుంటాం. 12వ అధ్యాయంలో మాట్లాడుతూ, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును పైనున్న యెరూషలేమునకును అని రాస్తూ మీరు వచ్చి ఉన్నారు అనే మాట 12వ అధ్యాయం వచనం 22 నుండి 29 వచనాల్లో సియోను కొండను గురించిన భాగం మనం చూస్తాం. ముందు భాగంలో సేనాయి పర్వతాన్ని గురించిన వివరాలు చెప్పాడు. 22లో సియోను కొండను గురించిన వివరాలు చెప్పాడు. 18 నుంచి చూడండి, సేనాయి కొండ గురించి చెప్పాడు. 22లో ఏమన్నాడు? ఇప్పుడైతే మనం ఇప్పుడు సియోను కొండకు చేరుకున్నాం. ఈ సియోను పర్వతం ఎలాంటిదంటే 65వ కీర్తనలో చెప్పినట్లుగా సియోను కొండ స్తుతిని చెల్లించే కొండ, మొక్కుబళ్ళు చెల్లించే కొండ. మనం రుణపడ్డాము అనే మనస్సాక్షి ఇక్కడ లేదు. మనమందరము స్వాస్థ్యము కలిగిన వారు అనే మనస్సాక్షి ఈ కొండ మీద ఉంది. చూడండి, మనము ద్వితీయోపదేశ కాండంలో కానీ యెహోషువ గ్రంథంలో కానీ ఒక సందర్భాన్ని చూస్తాం. ఇశ్రాయేలీలు యోర్దాను దాటిన తర్వాత ఈ 12 గోత్రముల వారిని 2 కొండల మీద నిలబెట్టి ఆశీర్వచనాన్ని శాపవచనాన్ని మరి పలకమని చెప్పాడు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 30 నుంచి 35 వచనాల్లో ఈ 2 కొండల పేర్లు ఏంటంటే యాబాలు మరియు గెరిజీము. యాబాలు కొండ మీద శాపవచనం, గెరిజీము కొండ మీద ఆశీర్వచనం ఉంది. ఏబాల్, ఏబ్ అంటే రాయి అని అర్థం. ఆడియో ఆన్లో ఉందండి, నీ ఆడియో ఆన్లో ఉందా? ఏబ్ అంటే రాయి అని అర్థం. కాబట్టి శాపానికి మూలం ఏంటి? రాళ్ల మీద చెక్కబడిన నిబంధన అన్నమాట. అందుకనే గల్తీలకు రాసిన పత్రికలో ఏమన్నాడు? దాన్ని ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపగ్రస్తులై ఉన్నారు అని చెప్పాడు. 3:10 గల్తీ పత్రిక. కాబట్టి యాబాలు కొండ శాపవచనపు కొండ. మీరు యాబాలు కొండ మీద నిలబడిన వారిని గమనించినట్లయితే యాబాలు కొండ మీద నిలబడిన వాళ్ళందరూ కూడా మరి యాకోబుకు ఉపపత్నుల వలన పుట్టిన కుమారులు నిలబడ్డారు దాని మీద. కానీ గెరిజీము కొండ మీద యోసేపు, బెన్యామీను, రూబేను, షిమియోను, లేవి. రూబేను మినహాయించాడు, ఎందుకంటే రూబేను తన తండ్రి పరుపును అపవిత్రపరిచాడు కనుక. సో వీళ్ళందరూ కూడా లేయాకి రాహేలుకు పుట్టిన వారు. వారు మాత్రమే గెరిజీము కొండ మీద నిలబడి. గెరిజీము కొండ మీద ఆశీర్వచనం ఉంది, యాబాల్ కొండ మీద శాపవచనం ఉంది. ఈ మాట మనం గమనిస్తున్నాం. లేకపోతే డోర్. సో శాపవచనము
యాబాలు కొండ మీద ఉంటే గెరీజం మీద ఆశీర్వచనం ఉంది. మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఉపపత్నుల కుమారులేమో యాబాలు కొండ మీద ఉన్నారు. మరి లేయా రాహేలు కుమారులేమో గెరీజం పర్వతం మీద ఉన్నారు. ఈ రెండు కొండలు సేనాయి మరియు సియోను కొండ అయితే, అబ్రహాము హాగర్కు పుట్టినవాడేమో సేనాయి కొండ మీద ఉన్నాడు. అబ్రహాంకు షారాకు పుట్టినవాడేమో సియోను కొండ మీద ఉన్నాడు. మనం అందరం కూడా అబ్రహాము షారాకు పుట్టాం కాబట్టి మనం సియోను కొండ మీద ఉన్నాం. చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28 చదువు. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అందుచేత 26 చదవండి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. రైట్, పైన యెరూషలేము అంటే సియోను కొండ. కాబట్టి సియోను కొండ ఇస్సాకుకు సంబంధించింది. 24వ వచనం 25వ వచనంలో సేనాయి కొండ ఇష్మాయేల్ లేకపోతే హాగరు సంతానానికి సంబంధించింది. అబ్రహాంకు హాగరు పుట్టిన పిల్లలు అంటే ఎవరు? ధర్మశాస్త్ర సంబంధులు. అబ్రహాము షారాకు పుట్టిన పిల్లలు అంటే ఎవరు? విశ్వాస సంబంధులు. సో ధర్మశాస్త్ర సంబంధులు సేనాయి పర్వతం మీద ఉన్నారు. విశ్వాస సంబంధులు సియోను పర్వతం మీద ఉన్నారు. ఇప్పుడు కూడా విశ్వాస సంబంధులు కొందరు ఏం చేస్తున్నారు? అక్కడో కాలు ఇక్కడో కాలు వేశారు. చూడండి ఎట్లా నుంచున్నారు. 2 కొండల మీద ఒకడు నుంచున్నాడు అంటే ఎట్లా ఉంటాడు? అట్లా నుంచున్నారు. నేను మధ్య వెళ్ళన్నా 2 కొండల మీద నుంచున్నారు. సియోను కొండ మీద ఒక కాలు, సేనాయి కొండ మీద ఒక కాలు. రక్షణ ఎలాగలిగింది? సియోను కొండ మీద కాలు పెట్టాడు. కొనసాగింపు ఎలాగలుగుతుంది? సేనాయి కొండ మీద కాలు పెట్టాడు. కాబట్టి ఇటువంటి భ్రష్టత్వం నుండి ప్రభు మనల్ని విడిపించాడు. కాబట్టి మీరు అందరూ ప్రభుని స్తుతించండి. సేనాయి కొండ నిర్గమాకాండం 19వ అధ్యాయం 18లో కదిలిపోయింది, కంపించే కొండ. కానీ సియోను కొండ హెబ్రీ 12:29 అది నిశ్చలమైనది. కాబట్టి మీరు మీ ఇంటిని సియోను మీద కట్టుకోండి. మీ జీవితాన్ని సియోను మీద కట్టుకోండి. హెబ్రీ పత్రిక 3:6లో చెప్పాడు, సియోను కొండ మీద ఇల్లు ఎలా ఉంటదంటే అది ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహం. మన పరిచర్య సియోను కొండ మీద కట్టబడాలి. మన వివాహం సియోను కొండ మీద కట్టబడాలి. మన ఆరోగ్యం సియోను కొండ మీదే ఉండాలి. మన సమస్తం సియోను కొండ మీద ఉండాలి. సేనాయి కొండ మీద మనం ఏది కూడా నిర్మించకూడదు. ఎందుకంటే కాబట్టి మీ సమస్తాన్ని మీరు సియోను మీదే ప్లాన్ చేసుకోండి. సియోను కొండ మీద ఎవరైతే నివాసం చేస్తున్నారో వారి జీవితము స్తుతి చెల్లించడంతో నిండిపోతుంది. ఎందుకంటే ఇక్కడ గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు అని అంటే 29, శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని హింసిస్తున్నాడు. ఇందా భానుశ్రీ అనే ప్రార్థనలో అదే మనం చూస్తున్నాం. రక్షణ ఆనందం లేక చాలా మంది హింసకు దిగుతున్నారు. కాబట్టి ఇది మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే అది వారు నిలబడిన కొండ యొక్క లక్షణం మాత్రమే కాదు, వాళ్ళ అమ్మగారి పాలు తాగుతున్నారు కాబట్టి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని హింసిస్తున్నాడు. కానీ ఆత్మను బట్టి పుట్టిన వానికి పేరేం పెట్టారు? నవ్వు. మన జీవితాల్లో ప్రభు మనకు రక్షణ ఆనందాన్ని ఉంచాడు. ఆదికాండంలో ఇస్సాకు ఎప్పుడైతే పాలు విడిచాడు ఆ దినాన్ని అబ్రహాము గొప్ప విందు చేశాడు. 21:8. ఆధ్యాత్మికంగా ఇస్సాకు పాలు విడిచాడంటే అర్థం ఏంటంటే హెబ్రీ పత్రికలో
విశ్వాస మూలమగు నీతికి ధర్మశాస్త్ర మూలమగు నీతికి వ్యత్యాసం తెలిసింది అని అర్థం. 5వ అధ్యాయం వచనం 13. ఎవరికి తెలిసింది? అబ్రహాముకు తెలిసింది. విశ్వాస మూలమగు నీతికి ధర్మశాస్త్ర మూలమగు నీతికి వ్యత్యాసం తెలిసింది. అందుకనే ధర్మశాస్త్ర మూలమగు నీతి అను హాగరును పంపించేశాడు ఈ అధ్యాయంలో. ఆదికాండం 21వ అధ్యాయంలో 8వ వచనం తర్వాత 9వ వచనంలో ఉందంటే, అప్పుడు అబ్రహామునకును ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచింది. దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టమని చెప్పి. మన జీవితాల్లో కృపను సత్యముగా గ్రహించింది ఎప్పుడు? నీతి వాక్య విషయంలో అనుభవం మనకు వచ్చినప్పుడే. ఆ రోజు ఏం జరిగింది? దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టాడు. అందుకనే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో నీతి వాక్య విషయంలో అనుభవం కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు? 6వ అధ్యాయం 1వ వచనం, నిర్జీవ క్రియలు విడిచిపెడుతున్నారు. నిర్జీవ క్రియలు అంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియలు, ధర్మశాస్త్ర మూలముగు నీతిని వెతుకుతారు. అర్థమైన వాళ్ళు ఎంత ధన్యులు. ఎందుకంటే కొలస్సీ 1:6 అన్నాడు, మీరు దేవుని కృపను విని సత్యముగా గ్రహించిన నాటి నుండి సువార్త మీలో ఫలించింది, సువార్త మీలో వ్యాపించింది. సువార్త అంటే ఏంటి? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. జీవం వ్యాపించింది. నిర్జీవ క్రియలు విడిచిపెట్టేశాం, జీవం ప్రారంభమైంది. కాబట్టి సియోను కొండ అనుభవం ఎలా ఉంటుందంటే, అది జీవించే అనుభవం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం, అది స్తుతులు చెల్లించే అనుభవం, అది ఆరాధించే అనుభవం. ఇక్కడ మనం స్తుతి అనే మాట చదివాం కీర్తనలో. యోహాను సువార్త 4లో గెరీజీము లేదా సియోను కొండ ప్యారలల్ గా ఆలోచిస్తే 21 ఏమన్నాడు? ఆమె ఏమంటుంది? పర్వతమందు ఆరాధన అంటుంది. 20వ వచనంలో ఆరాధన. కొలసీలకు రాసిన పత్రికలు ఏం చెప్పాడు? 2వ అధ్యాయం 5లో ఇంటి వలె కట్టబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు అన్నాడు 7వ వచనం. కాబట్టి స్తుతి ఉంది, అక్కడ ఆరాధన ఉంది, అక్కడ కృతజ్ఞత. కాబట్టి మన జీవితం స్తుతితో, కృతజ్ఞతతో, ఆరాధనతో నిండిపోయింది కదా. ప్రభుకు స్తోత్రం. ఎందుకంటే ఇది స్తుతి, ఆరాధన, కృతజ్ఞత అనుభవాలకు సంబంధించిన పర్వతం అన్నమాట. ఇప్పుడు 65వ కీర్తనలో 2వ వచనం చూడండి. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు. ఇక్కడ ప్రార్థన కూడా ఉంది. ప్రార్థన ఇక్కడ ఎలా చేస్తాం? ప్రార్థన సీనాయి కొండ మీద ఎలా చేసాం? ప్రార్థన ఇక్కడ ఎలా చేస్తామంటే, యోహాను సువార్త 16వ అధ్యాయంలో అదే సియోను కొండ మీద అనగా మేడగదిలో ప్రార్థన ఎలా చేయాలో ప్రభు చెప్పారు. నిన్నటి దినం లూకాసు సువార్తలో నుంచి మనం విన్నాం కదా. 22వ అధ్యాయంలో శిష్యులు ఏమడిగారు? పస్కాను ఎక్కడ సిద్ధపరచాలి? నేలకొండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చిన అతడు ప్రవేశించి ఇంట్లోనికి అతనితో మీరు ప్రవేశించండి, అదే సామాగ్రి గల ఇల్లు అని చెప్పాడు కదా. ఆ మేడగది సియోను పర్వతం ఏదైతే ఉందో అక్కడ ప్రార్థన ఎలా చేయమని చెప్పాడు? 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. 14-13. చదువు రాజా, ఆదిలాబాద్ రాజా. యోహాను సువార్త 14-13. మీరు నా నామమున దేనిని అడుగుదురు, అది దేవుని కుమారుని మహిమపరచుటకై దాన్ని చేతురు. 13వ వచనం, 14వ అధ్యాయం 13వ వచనం చదవండి అన్న, రాజన్న మళ్ళీ చదువు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని మహిమపరచుటకై దాన్ని చేతును. మహిమపరచుబడుటకై, అందుకే మేము రెండోసారి చదవండి. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. 14 చూడండి. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అని చెప్పారు.
తర్వాత 16వ అధ్యాయం 23, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. తర్వాత వచ్చిన 24 చూడండి, ఇప్పటి వరకు మీరు నా పేరట అడగలేదు. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇప్పటికీ ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేయరు, అది మనం గమనించాలి. దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ప్రేయర్స్. అదేంటంటే వారు యెహోవా నామాన్ని ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు నామాన్ని వారు ప్రార్థన చేయరు. యెహోవా నామాన్ని ప్రార్థన చేసేవారు కుమారులము అని ప్రార్థన చేయరు, తండ్రి అని ప్రార్థన చేయరు. యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన చేసేవారు మాత్రమే తండ్రి అని ప్రార్థన చేస్తారు. దేవుణ్ణి తండ్రి అంటే ఇశ్రాయేలీయులు దేవదూషణ అంటారు, యోహాను 5:18. కానీ వారు ఏదైతే దూషణ అంటున్నారో అదే మనం అనుదినం పలుకుతాం. అంటే మనం ఇలా అనుకోకూడదు, యూదులు ప్రార్థన చేస్తారు, వారు కూడా యేసు ప్రభు నామాన్ని అడుగుతారని. యేసుక్రీస్తు నామాన్ని వారు అడగరు. ఇప్పుడు ఉదాహరణకి మనం రోమన్ క్యాథలిక్ చర్చిని చూస్తాం. వాళ్ళు ఏ పేరట ప్రార్థన చేస్తారు? అది మనకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మన యేసు ప్రభు నామాన్ని ప్రార్థన చేయటం యూదులకు అంత ఇబ్బందిగా ఉంటుంది. ఒక సాధారణమైన మనుషుడిని వాళ్ళు దేవుణ్ణి చేసేసారని వాళ్ళు భావిస్తారు. ఎందుకంటే గలతీ పత్రిక 3:23 ఏముంది? వారికి ఇంకా విశ్వాసము రాలేదు, అంటే వారికి ఇంకా విశ్వాసం వెల్లడి కాలేదన్నాడు. 25వ వచనం ప్రకారం మీరు చదివితే ఫుట్ నోట్ లో, వారికి ఇంకా విశ్వాసం రాలేదు, ఇంకా వారు బాలశిక్షకుని క్రిందే ఉన్నారు. అందుచేత హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10లో చెప్పిన దిద్దుబాటు జరగలేదు. కాబట్టి వారికి ఎలా ఉంటుందంటే మనం యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన చేయటం వారికి దోషంగా అనిపిస్తుంది. కాబట్టి కేవలం ఈ ప్రపంచంలో యేసు ప్రభు నామాన్ని ప్రార్థన చేస్తున్న సంఘం మాత్రమే, యూదులు ఇంకా చేయట్లేదు. అందుకనే సంఘం యొక్క నిర్వచనంలో ఏం చెప్పాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2 చదవండి. ద డెఫినేషన్ ఆఫ్ ది చర్చ్ ఏముంది ఇక్కడ? చదవండి. దేవునికి కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారికి అందరికీ శుభమని చుట్టూ రాయనది. రైట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించేవారు సంఘం. కాబట్టి సంఘం మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంది. ఇది అర్థమైందా? కాబట్టి మనం మాత్రమే తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం, మనం మాత్రమే ప్రభువు నామమున ప్రార్థన చేస్తున్నాం. అందుచేత మనం అడిగిన వాటిని అన్నిటిని పొంది ఉన్నామని నమ్మాలి. ఎందుకంటే మనం ఏం అడుగుతున్నాం? అవన్నీ మన వారసత్వం. మన యేసుక్రీస్తు నామాన్ని ఏది అడుగుతున్నామో అవన్నీ మన వారసత్వం అన్నమాట. కానీ మన ప్రార్థన కూడా ఎలా ఉందంటే యెహోవా నామమున ఇశ్రాయేలు చేసే ప్రార్థనలాగే ఉంది. సేనాయి కొండ మీద నిలబడి ప్రార్థన చేస్తున్నట్లే చేస్తాం, అట్లా చేయకూడదు. సియోను కొండ మీద నిలిచి చేస్తున్న ప్రార్థన వల్లే మనం ప్రార్థన చేయాలి. ఇర్మియా గ్రంథం నుండి మనం గత నెలలో ప్రార్థనా కూడికలో ఒక వర్తమానాన్ని విన్నాం కదా. మొదటి వచనంలో, మొదటి అధ్యాయం ఇర్మియా గ్రంథంలో బెన్యామీను దేశం అందలి అనాతోతులో అనే మాట చూస్తున్నాం ఇక్కడ. సో అనాతోతు అంటే అర్థం ఏంటంటే ఆన్సర్స్ టు ప్రేయర్స్. మనం ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాం? రూత్ ఎక్కడ బోయాజు పాదాల దగ్గరికి వచ్చింది? అతడు ధాన్యపు కొప్పు యొద్ద పండుకున్నాడు. ఈరోజు మనం యేసుక్రీస్తు పాదాల యొద్ద యేసుక్రీస్తు నామమున మనం ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నామో అక్కడే మన యొక్క ఆన్సర్స్ అన్ని కుప్పలాగా ఉన్నాయి. కాబట్టి ఆ కాన్షియస్నెస్ తో ప్రేయర్ చేయాలి. అంతేగాని మనము ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి అన్నట్టేమో ప్రార్థన చేస్తాం, ఆయన ఇస్తాడో ఎవడో అనే డౌట్తో మనం ఉంటాం. ప్రార్థన అయిపోయిన తర్వాత మనము వాటి విషయంలో దుఃఖపడకుండా నిరీక్షణ కలిగి ఉండటమే మనం ప్రార్థన ఎలా చేసామనే దానికి ఆధారం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించి వెళ్ళిన హన్నా ఏం చేసింది మనం చూస్తున్నాము. 17వ వచనం,
ఉమ్. అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టి కృపను నొందుదును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను. రైట్, దేవునికి స్తోత్రం. సో ఇది ప్రార్థన. నాట నుండి దుఃఖముఖిగా ఉండటం అని, ఇది హన్నా చేసిన ప్రార్థన. హన్నా అంటే కృప. సో కృపకు చెందిన వారు చేయాల్సిన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఆ ప్రార్థన చేసిన తరువాత మనము ఏది నిరీక్షించాలో, దేని మీద ఆసక్తి కలిగి ఉండాలో అది మనము నిరీక్షించాలి. ప్రార్థనే ఏడుపులాగే ఉంది బతుకు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవట్లేదు, మనం మాత్రమే యేసుక్రీస్తునామాన్ని ప్రార్థన చేస్తున్నాము. నిజంగా మీరు యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన చేయటం అనేది దేవుడు మీకు ఇవ్వకపోతే ఏం చేద్దరు? యేసుక్రీస్తు నామం మీకు ఇవ్వలేదు, ప్రార్థన చేయమన్నాడు. మీరు ప్రార్థన ఎలా చేస్తారు? అది నీకు ఎలాగెత్తాడు? నువ్వు ఇశ్రాయేలుడు కాదు కదా. చెప్పండి, మీరు ప్రార్థన ఎలా చేస్తారు? అడిగిన వాళ్ళని నాకు వస్తాయని నమ్మకం మీకు ఉంటుంది. అప్పుడు తండ్రి అని మీరు మొరపెట్టలేదండి. ప్రార్థించినవన్నీ మీకు వస్తాయా? నేను జాన్పోలన్నా, మీరందరూ హన్నాలాగా దుఃఖముఖిగా ఉండటం మానాల. ఎందుకంటే మనమందరం కూడా అడిగినవన్నీ మనకు వస్తాయి. ఎందుకంటే యేసుప్రభు నామం మనకి ఇచ్చాడు. అది ఇవ్వకపోతే మన ప్రార్థన ఎలా ఉండేదో ఆలోచన చేసి, అది ఇచ్చాడు కాబట్టి మనం ప్రార్థన ఎలా చేయాలో ఆలోచన చేయండి. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 3:1. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా. రైట్, ఇక్కడ ప్రార్థన చేయడానికి దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారు కదా. ఈ సందర్భంలో పేతురు ఏమన్నాడు? 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి. రైట్, నాకు కలిగినదే అన్నాడు. వెండి బంగారములు నాకు లేవు, నాకు కలిగింది. అంటే యేసుక్రీస్తు నామాన్ని ఎలా ఇక్కడ చెప్తున్నాడంటే, అది దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యం. యేసుక్రీస్తు నామాన్ని మనం కలిగి ఉన్నాం, యేసుక్రీస్తు నామమును మనం అడుగుతున్నాం. కాబట్టి ప్రార్థన ఏం చేస్తున్నాం అనే దానికంటే ముఖ్యంగా ప్రార్థన ఏ నామాన్ని మనం అడుగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. వెండి బంగారములు ఇవ్వలేదు, యేసుక్రీస్తు నామాన్ని ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే, వెండి బంగారములు ఇచ్చి యేసుప్రభు నామం ఇవ్వలేదు అనుకోండి, మనం ఆనందంగా ఉండకపోయినా ఆలోచన ఉంది. కానీ అసలు యేసుప్రభు నామం ఇచ్చాడంటే మీరు ఏదైనా అడగొచ్చు, ఆయన ఏదైనా ఇస్తాడు. ఇప్పుడు ఆ త్రోవ ప్రక్కన ఉన్నవాడు మందిరంలోనికి వెళ్ళి సంతోషిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. ఇవన్నీ ఎలా వస్తాయి? వెండి బంగారాలతో వస్తాయా? చెప్పండి. మీరు ప్రభు వైపు ఎలా చూస్తున్నారు? వెండి బంగారాలు ఇచ్చేస్తే అయిపోద్ది ప్రభు అని చూస్తున్నారా? యేసుక్రీస్తు నామం ఇచ్చాడని తెలుసుకొని ఉన్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీరు ఏది అడిగినా అది ఆయన మీకు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? యేసుక్రీస్తు నామమును మహింపరచడం కొరకై. యేసుక్రీస్తు నామమును మహింపరచడం కొరకై. ఇప్పుడు యోనాతానే సౌలు దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? ప్రాణానికి తెగించి దావీదు మనకు ఉపకారం చేశాడు, లేదా దావీదు ప్రాణానికి తెగించి యుద్ధం చేశాడు. మరి దావీదుకు చెల్లాల్సిన స్తుతి చెల్లించాలి కదా. మరి యేసుక్రీస్తు కూడా మన కొరకు ప్రాణం పెట్టాడు. మరి ఆయన నామాన్ని తండ్రి మహింపరచాలి కదా. అందుకని మీరు యేసు ప్రభు నామంలో ఏది అడిగినా తండ్రి కుమారుని నామ మహిమ కొరకు దాన్ని చేస్తానని చెప్పాడు. కాబట్టి మీరు అడగండి, ఆయన మీకు ఇస్తాడు. యోహాను సువార్తలో ఏం చెప్పాడు? 16వ అధ్యాయంలో మళ్ళీ చదువుతున్నాను మీకోసమే. 16వ అధ్యాయంలో ఏమన్నాడు? 24, అడుగుడి మీకు దొరుకును. అది ఈ మాట మత్తయి సువార్తలో ఉంది, కానీ ఇక్కడ చదివితే అర్థం అవుతుంది. ఇది వరకు మీరేమి నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును.
మనం అడిగినవి మనకు వస్తే మనం సంతోషిస్తాం కదా, మనం సంతోషించటం ఆయన కోరుకుంటున్నాడు. ఎవరో చెప్పిన మాటలు వినకండి, వాక్యం చెప్తున్న మాట వినండి. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని చెప్పాడు. కాబట్టి అడగండి, మీకు దొరుకుతుంది. మరొకసారి ఈ ఉదయకాలం యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 28 మాట, తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. కాబట్టి తండ్రి అనే నామం మహిమపరచబడాలి, యేసుక్రీస్తు అను నామం మహిమపరచబడాలి. కాబట్టి మన ప్రార్థనలకు సమాధానాలు వస్తాయి. మనం ఎన్ని ప్రార్థనలు చేసాం, అన్ని సమాధానాలు రాలేదా? మీరు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తే ఎన్నో సమాధానాలు మన ముందు కనపడుతున్నాయి. మరి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నవన్నిటికీ సమాధానాలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఈ దినాల్లో మనం చేస్తున్న ప్రార్థన ప్రభు గొప్ప సమాధానాలు ఇస్తాడు. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు మన ఫెయిత్ని ప్రభు ఇంక్రీజ్ చేశాడు. అందుకని గొప్ప కార్యాలు మనం చూస్తాం, అద్భుత కార్యాలు మనం చూస్తాం, ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం. యాకోబు 32వ అధ్యాయంలో ఆదికాండంలో ప్రార్థన చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే పోరాటమే చేశాడు. ఇప్పుడు చూడండి 33వ అధ్యాయంలో యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు యాషావు వచ్చాడు. అయితే ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే యాకోబు యాషావు 4వ వచనంలో కౌగిలించుకొని వారిద్దరు కన్నీరు విడిచారు. కాబట్టి ఈరోజు ప్రతికూలంగా ఉన్న ప్రతిదాన్ని ప్రభు అనుకూలంగా మారుస్తాడు. ఈరోజు ఆటంకంగా ఉన్న ప్రతిదాన్ని ప్రభు నిరాటంకంగా చేస్తాడు. ఈరోజు మనము ఏదైతే ఇబ్బంది అని ఏడుస్తున్నామో వాటన్నిటిని ప్రభు చక్క చేస్తాడు. మన క్యాలెండర్లో ఈ నెలలో ఉన్న వచనం పైన కనపడుతుంది చూడండి, ఏమనుంది? నీవు కన్నీళ్లు విడుచుట సూచిత. ఎల్బీ నగర్ మందిరంలోకి నేను వెళ్ళగానే ఫస్ట్ నాకు కనిపించిన వచనం అదే, నీవు కన్నీరు విడుచుట నేను సూచిత. నీ ప్రార్థన నేను అంగీకరించాను అన్నాడు. అవును కదా? అందుచేత మనం ప్రార్థన కొండకు వచ్చాం. అయితే ఇక్కడే సమాధానాలు కూడా ఉన్నాయి. సమాధానాలకు దూరంగా ఉన్నవాడు ఎవడు? దాసుడు. సమాధానాల్లో నిలబడినవాడు ఎవడు? కుమారుడు. యోహాను 8:35. కాబట్టి ఇక్కడ స్తుతి ఉంది, ఇక్కడ కృతజ్ఞత ఉంది, ఇక్కడ మొక్కుబడి ఉంది, ఇక్కడ ఆరాధన ఉంది, ఇక్కడ ప్రార్థన ఉంది. ఆ కొండకు ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడు. 65వ కీర్తనలో ఈ అద్భుతమైన విషయం మనం చూస్తున్నాం. తర్వాత ఇందులో ఒక మాటను చూడండి, 9వ వచనం, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. ఈ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఆనాడు ఏదైనా వనంలో ఒక నది ఎలాగ బయలుదేరి వెళ్ళిందో, అలాగే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఆ గడప క్రింద నుండి పారుతున్న నీరు ఎలాగైతే కనిపిస్తుందో, అలాగే యోహాను సువార్త 7:39లో మన కడుపులో జీవజల నదులు, ఈరోజు సంఘములో నది ఎలా ఉందో, అలాగే యెహెజ్కేలు ప్రకటన గ్రంథంలో మనము 22వ అధ్యాయంలో కూడా ఈ జీవజలముల నదిని మనం చూస్తున్నాం. ప్రభు మనకి ఈ కొండకు రాగానే ఒక నదిని ఇచ్చాడు. ఈ కొండను టచ్ చేస్తే చాలు పరిశుద్ధాత్ముడు అనే నదిని ప్రభు మనలోకి ఇచ్చాడు. ఈరోజు కూడా మనం ఎల్లప్పుడూ నిబంధన మర్చిపోకూడదు. నేను చెప్పే కదా, విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడిన వారు కూడా గలతీ పత్రిక 5వ అధ్యాయం 4లో చెప్పినట్లుగా ధర్మశాస్త్రం మూలంగా నీతిని వెతుకుతారు. అప్పుడు వాళ్ళు ఈ నదిని ఎక్స్పీరియన్స్ చేయలేరు. కానీ ఎవరైతే విశ్వాసమును బట్టి నీతిమంతులం అనే నిబంధనను జ్ఞాపకం చేసుకుంటారో వారిలో మనం చూస్తున్నాము ఈ నది అనుభవం కనిపిస్తుంది. నది పారుతున్నప్పుడు
ఆ భూమి తడపబడుతున్నప్పుడు ఇక్కడ చెప్పాడు, మరి 10వ వచనంలో, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనుమలను చదును చేర్చున్నావు. వాన జల్లుల చేత దాన్ని పదును చేర్చున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించున్నావు కదా. సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారం వెదజల్లుచున్నవి, అడవి వీడులు సారము చిలకరించుచున్నవి. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఈరోజు 12-13 వచనాల్లో ఈ అలంకార రూపకంగా ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికంగా మన జీవితాల్లో ఇవన్నీ నెరవేరుతున్నాయి. కొండలు ఆనందము నడికట్టుగా ధరించుకున్నాయి, పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నది, అన్నీ సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నీ గానము చేయుచున్నవి. చూడండి, అసలే నీరు పారు తోట అని పేరు దేనికి? నీరుపారు తోట, ఏదేను. అందుకనే ఆదికాండంలో లోతు వెళ్ళిపోయినప్పుడు అక్కడ రాశాడు ఏమనంటే 13వ అధ్యాయంలో 10వ వచనంలో, యెహోవా తోట వలె, అక్కడ చెప్పాడు యెహోవా తోట వలె అది నీళ్లు పారు దేశం అన్నాడు. కాబట్టి యెహోవా తోట ఎలా ఉంది? ఇప్పుడు మనం చదువుకున్న అనుభవాలన్నీ అందులో ఉన్నాయి. సారం ఉంది, సస్యం ఉంది. ఎంత అద్భుతమైన సమృద్ధిగా పంట పండు అనుభవం. నిజంగా మన జీవితం అలా ఉంటుంది. నది పారితే మన జీవితం అలా ఉంటుంది. పరిశుద్ధాత్మను నది పారాలి. మనం సియోన్లో ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఆదివారం మనం రొట్టె విరుచుట కూడి వచ్చినప్పుడు అపోస్తుల కార్యాలు 20-7 వచ్చిన గత ఆదివారం మనం హైదరాబాద్లో విన్నట్లుగా రొట్టెను ఎలా విరవాలంటే గర్భాలయపు తెర ఎలా చినిగిందో మనం జ్ఞాపకం చేసుకొని విరవాలి. అలా విరిచినప్పుడు మనలో ఉన్న నది మనం అనుభవిస్తాం. యెహెజ్కేలు గ్రంథం 47లో అదే మనం చూస్తాం. మీరు చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఆవరణంలో నుంచి బయలుదేరాడా, పరిశుద్ధ స్థలంలోంచి బయలుదేరాడా, అతి పరిశుద్ధ స్థలంలోంచి బయలుదేరాడా? పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆవరణమా, పరిశుద్ధ స్థలమా, అతి పరిశుద్ధ స్థలమా? పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరిశుద్ధ స్థలం నుంచి. ఎస్, అతి పరిశుద్ధ స్థలం. ఎప్పుడైతే యేసు ప్రభు పరలోకంలోనికి వెళ్ళాడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి చెప్పినట్లుగా, ఆయన శరీరమును తెర ద్వారా, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలోనికి ఆయన ఎప్పుడైతే ప్రవేశించాడో అక్కడ నుండి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అదే మాట యెహెజ్కేలు గ్రంథం 47లో కూడా ఉంది. చదువుతారా? యెహెజ్కేలు గ్రంథం 47లో ఈ నది ఎక్కడి నుంచి వస్తుందని రాశాడు, చదవండి. పన్నెండో వచ్చి నది ఇరుపక్కల ఆహారం ఇచ్చు. 3వ లైన్ చదవండి తమ్ముడు. ఎక్కడి నుంచి వస్తుందని అడిగాను కదా, అక్కడి నుంచి చదవండి. పరిశుద్ధ స్థలంలో నుండి పారుతున్నది. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది. ఈ పరిశుద్ధ స్థలం ఏది? అతి పరిశుద్ధ స్థలం, మోస్ట్ హోలీ ప్లేస్. కాబట్టి ఈరోజు గర్భాలయపు తెర చినిగింది అన్నట్లుగా ఎవరైతే రొట్టెను విరుస్తున్నారో వారు సియోన్లో ఉన్నామనే నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారిలో పరిశుద్ధాత్ముడు ఒక నదిలాగా బయలుదేరి వెళ్తాడు. ఈ అనుభవం మనము ఆలోచన చేయాలి. 65వ కీర్తనలో ఏం రాశాడు? 4వ వచనం, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఇప్పుడు మీ గురించి, నా గురించి చెప్పండి. చెప్పండి. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు అని రాశాడు కదా. మన గురించి ఏం రాయాలి? పరిశుద్ధ స్థలంలో, నీ పరలోకంలో, నీ అతి పరిశుద్ధ స్థలంలో, నీ అంతఃపురంలో కదా. తెర లోపల, హెబ్రీ పత్రిక 6:20, ఆవరణంలో కాదు మనం కూర్చున్నది, ఆవరణంలో కాదు మనం చేర్చుకున్నది. అందుకని అన్నాడు నీ ఆవరణంలో నివసించినట్లు. 84వ కీర్తనలో కూడా కోరహ్ కుమారులు ఏమని రాశారు? నీ మందిర ఆవరణములను చూడవలనని అక్కడ రాస్తూ వాళ్ళు ఏం చెప్పారు? 84వ కీర్తనలో 10వ వచనం,
నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం అన్నారు. 3వ వచనంలో నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసం అన్నారు. బలిపీఠం ఎక్కడ ఉంటది? ప్రత్యక్ష గుడారంలో, ఆవరణంలో. ఆవరణంలో ఉంటది. కానీ ప్రభు మనల్ని ఇప్పుడు ఆవరణంలో ఉంచలేదు, తెర లోపలికి తీసుకొని వచ్చాడు. మరి మీరు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారు? మీలో నిజంగా అటువంటి అనుభవం ఉంటే నది నీరు అనే అనుభవం మీకు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నది ఎక్కడి నుంచి బయలుదేరింది? ఇప్పుడు వరకు మనం చదివాం కదా, పరిశుద్ధ స్థలంలో నుండి, పరలోకము నుండి. పేతురు మొదటి పత్రిక 1:12 పరలోకము నుండి ఇది బయలుదేరింది. అయితే ప్రకటన గ్రంథంలో ఇది ఎక్కడి నుంచి బయలుదేరింది అన్నాడు చూడండి. 22వ అధ్యాయం 22:1 చదవండి. 22:1 మరియు స్ఫటికము వలె మెరయుచున్న జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజ వీరి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. రైట్. హోప్ నెంబర్ 22 చెప్పండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ నది? గొర్రెపిల్ల యొక్క సింహాసనం. రైట్ ఆన్సర్. సింహాసనం నద్ద నుండి బయలుదేరి పరలోకము నుండి, పరిశుద్ధ స్థలంలో నుండి అనే దగ్గర ఏముందంటే సింహాసనం నద్ద నుండి బయలుదేరి. అందుకనే ఎవరిలో అయితే పరిశుద్ధాత్ముడు నదిలాగా ప్రవహిస్తున్నాడో వారు సింహాసనాసీనుల్లాగా ప్రవర్తిస్తారు, రాజుల్లాగా ప్రవర్తిస్తారు. మనల్ని ప్రభు పరిశుద్ధాత్ముడు నదిలాగా ప్రవహించే అనుభవానికి తెచ్చాడు. మనం రాజుల్లాగా ప్రవర్తించాలి. రాజవీధి మధ్యను అది ప్రవహిస్తుందనే మాట ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అది సింహాసనం నొద్ద నుండి బయలుదేరింది. నిజంగా ఆత్మచేత నడిపించబడిన వాళ్ళు రాజవీధిలో నడుస్తున్నారు. గలతీ పత్రిక 5:25 చదవండి. అక్కడే ఉంది, మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా ఏనా. గోదావరి వాళ్ళు ఏమంటారు? మా దారి గోదావరి అంటారు. మరి పరలోక సంబంధులు ఏమనాలి? మా దారి రాజవీధి, మా దారి రాజవీధి. కాబట్టి రాజవీధిలో నడుస్తున్నాము. రాజవీధిలో ఆత్మ మనల్ని నడిపిస్తున్నాడు. అవునవునని చెప్పి కాదు కాదన్నట్టుగా మనం ప్రవర్తించట్లేదు. చపల చిత్తులుగా మన నిర్ణయాలు లేవు. ఎందుకు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తూ అన్నాడు, 17వ వచనం, నేను ఎలాగూ ఉద్దేశించి చపల చిత్తుడుగా నడుచుకుంటున్నానా అని చెప్పాడు. ఏమనంటే ఒకసారి 12వ వచనం చదవండి. మా అతిశయం మీదనగా కృపను అనుసరి, బికాస్ వీఆర్ వాకింగ్ అకార్డింగ్ టు ద గాడ్స్ గ్రేస్. మేము చపల చిత్తులుగా లేము. అంటే అర్థం ఏంటి? రాజవీధి, నేను వెళ్ళే మార్గం నాయస్కే తెలియదు అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. 23వ కీర్తన 4వ వచనంలో గాఢాంధకారపు లోయలో ఒకవేళ సంచరించిన అది కూడా రాజవీధి. ఈ అనుభవాలన్నింటిలో ప్రభువే నడిపిస్తున్నాడు. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఎందుకు నడిపిస్తున్నాడు? 6వ వచనం ఎందుకు నడిపిస్తున్నాడంటే, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము అన్నాడు. ఎందుకంటే ఈ ఆదరణ ఈ శ్రమను పొందటం వల్ల వచ్చిన ఆదరణ ఏదైతే ఉందో ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించడానికి 4వ వచనంలో చెప్పాడు. శ్రమానుభవంలోకి వెళ్ళకపోతే శ్రమానుభవం కలిగిన వాడిని అర్థం చేసుకొని మనం ఆదరించలేం. కాబట్టి ప్రభు మనల్ని శ్రమలో గుండా నడిపిస్తున్నాడు. అయినా కూడా ప్రభు మనల్ని ఏం వదిలేయలేదుగా, మనకు కావాల్సిన ఆదరణ మనకు పంపిస్తుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. మీరు చూడండి, మనకు ప్రస్తుతం ఏ పరిస్థితులు నడుస్తున్నాయో మనకు అదే జూమ్ మీటింగ్ లో నడిచింది. ఎందుకు? నేను నిన్న కూడా చెప్పానండి మీకు, వాక్యం చెప్తున్నప్పుడు దేవుని సేవకుడు మనల్ని ఉద్దేశించి చెప్తున్నాడని మీరు ఒకవేళ అనుకుంటే
మరి ఉదయకాలం కీర్తన కూడా అలాగే ఎందుకు రాశాడు దేవుడు అని ఆలోచించరే? కాబట్టి ఇది మనుషుని వాక్యం కాదు. సమూయేలు గ్రంథ ధ్యానాలు జరుగుతున్నప్పుడు నేను అబ్షాలోమును తీసుకొచ్చిన యోవాబు గురించి చెప్పాను. ఆ రోజు ఒక ఆయన నన్ను అడిగాడు, నేను అబ్షాలోమునా అన్నాడు. అవును, నువ్వు అన్నట్టే అన్నాను. అతడు యోవాబా అన్నాడు. అవును, నీవు అన్నట్టే అన్నాను. నిజమే, వాక్యాలు వస్తున్నప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది అనమాట. నేను సౌలునా అన్నాడు తర్వాత. అవును నాయనా, నేను దావీదునే అన్నాను. కాబట్టి దావీదు, సౌలు, అబ్షాలోము, యోవాబు ఇవి మనం రాసుకునే క్యారెక్టర్స్ కాదు. మీరు ఎలా ఉన్నారనేది మీకు యథార్థంగా తెలుసు. దానికి తగ్గట్టు వాక్యాలు వచ్చినప్పుడు దాన్ని దేవుని వాక్యం అని ఎంచండి. అప్పుడు మీరు కొనసాగుతారు, ఆశీర్వాదం పొందుతారు తప్ప ఇది మీరు తప్పించుకోవాలని ప్రయత్నం చేయదు. కుమారుడు ఎప్పుడు శిక్షణను అనుమతిస్తాడు. ఇప్పుడు సౌలు కృప ఎందుకు దూరమైంది? దావీదు కృప ఎందుకు దూరం కాలేదు? సమూయేలు 2వ గ్రంథం 7:14. ఎందుకంటే సౌలు సమూయేలు వస్త్రం పట్టుకున్నాడు, కానీ దావీదు కొండలలో నడిపించాడా నడిచాడు, లోయల్లో నడిపించాడా నడిచాడు, గుహల్లో నడిపించాడా నడిచాడు, అడవుల్లో నడిపించాడు నడిచాడు. ఏది మర్చిపోలేదు? తన తల మీద ఉన్న అభిషేకాన్ని మర్చిపోలేదు. మనం ఎక్కడున్నా సియోను సంబంధులమే, మనం ఎక్కడున్నా రాజులమే, మనం ఏ పరిస్థితులు ఈ దినాల్లో ఉన్నా మన ఐశ్వర్యవంతులమే. క్రీస్తునందు మనము ఏమై ఉన్నామనేదే మనం జ్ఞాపకం చేసుకున్నాం. తద్వారా మనం వెళ్తున్న దారి చూసే వాళ్ళకి ఎలా వెళ్తున్నాడు ఏంటి అనిపిస్తుంది. కానీ కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయంలో పౌలే చెప్పాడు ఏమనంటే 9వ వచనంలో, అత్యధిక భారం వల్ల కృంగిపోయాం. 8:9లో అన్నాడు, మరణమగుదు మన నిత్యం మా మట్టుకు మాకు కలిగింది. అయినా ఏమిటి, ప్రభు మనకు ఆదరణ దయచేశాడు. స్తోత్రం. కాబట్టి అనుదినం ప్రభు మనల్ని ఆదరిస్తాడు. ఆదరణ చాలా అవసరం. ఎందుకంటే మనుషులు ఆదరిస్తే ఎలా ఆదరిస్తారు? మనతో ఒకటి చెప్తారు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇంకోటి చెప్తారు. చాలా నలిగిపోతున్నారు బ్రదర్, మీరు తింటున్నారో లేదో, పడుకుంటున్నారో లేదో అని అంటారు. మరొక చోటకి వెళ్ళి ఇంకో మాట చెప్తారు. కానీ ప్రభు అట్లా చెప్పడుగా. ప్రభు మనకి ఏది చెప్పాడో అదే సత్యం. యోహాను 17:17లో చెప్పినట్లుగా నీ వాక్యమే సత్యం. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, ఈ ఉదయకాలం 65వ కీర్తనలో నీ ఆవరణం కాదు, మనం చెప్పగలం ఏమని? నీ అంతర్మందిరంలో, నీ గర్భాలయంలో, నీ అంతఃపురంలో, నీ అతి పరిశుద్ధ స్థలంలో, ఆ తెర లోపల దేవుని సముఖంలో, పరిశుద్ధ స్థలంలో, ఉన్నత లోకంలో, పరలోకంలో, దూతలకు లోపరచబడని లోకంలో, విశ్రాంతి స్థానంలో, సియోను కొండ మీద, జీవము గల దేవుని పట్టణము దగ్గర, వేవేల దూతల యొద్ద, పరిచర్య యొద్ద ప్రభు మనల్ని కూర్చోబెట్టాడు. సో మనం ప్రభువుని ఇలాగ ఎరిగామా? 65వ కీర్తనలో రాస్తున్నాడు ఏమనంటే, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేది. ఆవరణలో కూర్చున్న వాళ్ళకే తృప్తి అయితే పరలోకంలో కూర్చున్న వాళ్ళకి ఇంకెంత తృప్తి. అందుకనే మనకు మిగులుతున్న అనుభవం ఇచ్చాడు. నష్టపడకుండా ఆ గంపలు 12 ఎత్తారు అన్నట్లుగా ప్రభు మనకు తృప్తినిచ్చాడు. కూర్చోబెట్టిన వారికి, పచ్చిక గల చోటను పరుండబెట్టబడిన వారికి ప్రభు ఇస్తున్న తృప్తి చూడండి, ఎంత అద్భుతమైన తృప్తి. ఎప్పుడైనా నేను అసంతృప్తిగా ఉన్నట్టు మీకు కనిపించకూడదు. మీరు నాకు అసంతృప్తిగా ఎప్పుడు కనిపించకూడదు. అసంతృప్తిగా ఉండటానికి అవకాశమే లేదు. ఎంతో తృప్తి. 5 రొట్టెలు ఉన్నాయి, ఇవి ఎంతమందికి సరిపోతాయి? కాదు. ఇంతమందికి భోజనం పెట్టాలంటే 200 దేనారాలు అవుతుంది, అది కాదు. మిగిలిన మొక్కలేన్ని, అది ప్రభు ప్రశ్న. మిగిలిన గంపలేన్ని, అది ప్రభు ప్రశ్న. కాబట్టి కీర్తనల గ్రంథం 65వ కీర్తనలో చెప్పినట్లుగా 5వ వచనంలో చెప్పాడు చూడండి, నీవు నీతిని బట్టి భీకర క్రియలు చేస్తావు అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు ఆఖరి వచనంలో, నా నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏమీ లేనప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభు వాళ్ళను మనం ముందు పెట్టుకొని ఆయన నీతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. భీకర క్రియలు చేస్తాడు.
మనం చేయవలసింది కూడా మనం చేయకుండా మనము నేను వెళ్ళిపోతాను, పట్నం వెళ్ళిపోతాను, లాభం సంపాదిస్తాను, మళ్ళీ వస్తాను అనే రోజుల్లో మనం లేం. నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తాను అన్నాడు. ప్రభు ఏం చెప్పాడు మత్తయి సువార్తలో? అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు వచ్చి అడుగుతున్నప్పుడు లూకాసు వార్తలో కూడా చెప్పాడు ఈ సందర్భం. రొట్టెని అడిగితే రాతినిస్తాడా? గుడ్డుని అడిగితే తేలునిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? 11 అన్నాడు, లూకా 11:12. మీరు చెడ్డవారండి, మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిత్యంగా అనుగ్రహిస్తాడు. ఇంకా చెప్పాలి, నడిపింపిస్తాడు, ఎలా కొనసాగాలో చెప్తాడు, ఏం చేయాలో చెప్తాడు. ఇవన్నీ ఎందుకు రాశాడండి? ఊరికే మనం అప్పుడప్పుడు చదువుకోవడానికి కాదు, ఇప్పుడు మనం చదవాల. లూకాసు వార్త 18 ఏం రాశాడు? అన్యాయస్తుడైన అధిపతే ఆమె మాటి మాటికి గోజాడుతుందని చెప్పి న్యాయం చేస్తే, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గురించి మర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా. ప్రార్థన చేస్తున్నారా? విసుకక ప్రార్థన చేస్తున్నారా? తండ్రికి ఆయన ఎంతో నిశ్చయంగా కార్యం చేస్తారు. మీకు అర్థమైపోయింది. మీరు ఏమనుకుంటారంటే ఇది దేవుని చిత్తమైనా నేను అడగవచ్చు అని కాదు, అన్నీ అడగండి. నడిపింపిస్తాడు, ఆత్మనిస్తాడంటే అర్థమైంది, నడిపింపిస్తాడు. ఆ విషయంలో ఆయన ఏమనుకుంటున్నాడో మీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. యేసు ప్రభు ముమ్మారు ప్రార్థన చేశాడు. ఎక్కడ? గెత్సెమనేలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మైండ్ని ఆయన సిలువ వైపుకు సిద్ధపరిచాడు. అందుకనే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును 13వ వచనం. మీరు ఇచ్చయించుటకు హెచ్చరించడం అంటే అర్థం ఏంటంటే హీ ప్రిపేర్స్ అవర్ మైండ్. ప్రార్థనలో ఆయన మన మనస్సును సిద్ధపరుస్తాడు. దేనినే మా రోమ 12:2 రూపాంతరత అన్నాడు. అందుకనే యేసు ప్రభు లూకాసు వార్త 9లో తన శిష్యులను రూపాంతర కొండ మీదకు తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే ప్రార్థనా గదిలో మన యొక్క మనసు మారుతుంది. ప్రార్థనా గదిలో లేదా ప్రార్థనా అనుభవంలో ఆయన మనలను సిద్ధపరుస్తాడు. ఎవరైనా కార్యానికి ఎలా సిద్ధమవుతారు? తిమోతికి రాసిన 2వ పత్రికలో ఏం చెప్పాడు? 3వ అధ్యాయము 16వ వచనంలో సత్క్రియకు సిద్ధపరచబడినట్లు ఆయన దైవావేశంతో కలిగిన లేఖనాన్ని మనకిస్తాడు. కాబట్టి ప్రార్థన చేస్తే కార్యానికి సిద్ధపాటు వస్తుంది. చేస్తున్నామా ప్రార్థన? ఆయన మన కార్యాలకు సిద్ధపరుస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17 ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వా. కొంతమంది ఏ కార్యం చేయకుండా ఎప్పుడూ ఒకటే డైలాగ్ ఏంటంటే ప్రార్థన చేయండి బ్రదర్, ప్రభువు చిత్తమైతే వచ్చే సంవత్సరం మనం గంభీరంగా కూడికలు పెడదాం అంటారు. ఈ డైలాగ్ ప్రతి సంవత్సరం చెప్తారు, ఏ పని చేయరు. బ్రదర్ ప్రార్థన చేయండి, మేము కొంచెం మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. ఎప్పుడు పెడతావు? యేసు ప్రభు వచ్చినప్పుడు పెట్టు అంటే బలహీనలు అయిపోతున్నారు, పని చేయట్లేదు, సత్క్రియలు చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీరు కార్యం చేయాలంటే ధ్యానారాలు ఉండాలనే బుద్ధిలోనే ఉన్నారు. ఇంకా కార్యం చేయాలంటే ధ్యానారం కాదు సోదరుడా సోదరి, సద్వాక్యం కావాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:17 సద్వా. ఓ మీటింగ్ పెడదాం అనుకున్నాం, దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు. గెంటో పిల్లోడు పుడితే మీటింగ్ అంటారా? పిల్లోడు పుట్టాక మళ్ళీ పుట్టినరోజుకి అంటారా? పుట్టినరోజు పెళ్లికి అయిపోయిద్దా? పెళ్లికి మనోడికి అయిపోయింది, పెట్టరేక. అందుకని 1:12 ఏం చెప్పాడు? మేలు చేయవలనని కలిగే ఆలోచనను బలంతో సంపూర్ణం చేయండి. ఓ పని చేయాలి అని అనుకున్నప్పుడు దాన్ని సంపూర్ణం చేయండి. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది అంటే అర్థం ఏంటి? ఒక కార్యం చేయాలంటే అందరికీ చెప్పేయకండి, వాళ్ళు మిమ్మల్ని ఆటంకపరుస్తారు. దాన్ని కంప్లీట్ అయినాక చెప్పండి. నేను ఎలా చేద్దాం అనుకుంటున్నాను ఏమంటారంటే అప్పుడే ఎందుకులే అంటాడు. అయిపోయిందా? ఆదిలోనే పడిద్ది. కాబట్టి నెహెమ్యా గోడ కట్టడానికి వెళ్ళినప్పుడు ఎవరికి చెప్పలేదు. మీరు ఆలోచన చేయండి. పౌలు గారు పరిచర్యకు వచ్చినప్పుడు ఏమన్నాడు? గల్తీలకు రాసిన పత్రికలో సంప్రదించలేదు అనే మాట ఉందా లేదా? గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 ఆయనను నా యందు బయలుపరపు అనుగ్రహించినప్పుడు మనుష్య మాతులతో నేను సంప్రదింపలేదు. సంప్రదించలేదంటే ఎందుకు సంప్రదించలేదంటే అహంకారం కాదు, ఇక్కడ ఆత్మ
మనకు చెప్తాడు, వాళ్ళకి చెప్పకు. ఆత్మ చెప్తాడు, మనకి చెప్తాడు చేయండి అంతే. కొన్ని విషయాలు చెప్పొద్దు, చేసేయండి. తర్వాత ఓకే, ఇబ్బంది పడతారా, యాక్సెప్ట్ చేస్తారు తర్వాత. కానీ ముందు చెప్తే మిమ్మల్ని వెనక్లాగుతారు కదా. అవునా కదా? ఏమన్నా డేవిడ్ రాజు అన్న, మీకు తెలిసే ఎక్స్పీరియన్స్? పుట్టినరోజు పెళ్లి రోజుకి వెళ్ళిద్ది, పెళ్లి రోజు మనవడు పుట్టినరోజుకి వెళ్ళిద్ది, మనవడు పుట్టినరోజు పెళ్లి రోజుకి వెళ్ళిద్ది. ఎప్పటికే మీటింగ్ కట్టాడు. బెడ్ మీద ఉన్నప్పుడు హాస్పిటల్ ఏం చెప్తాడు? బయటికి రాని కృతజ్ఞత కూడుకు అంటాడు. వస్తాడు బయటికి, మర్చిపోతాడు ఇక. ఎందుకంటే యోహాను సువార్తలో ఏం చెప్పాడు? బాధ అంట 16వ అధ్యాయంలో చెప్పాడు, స్త్రీ ప్రసవించినప్పుడు ఉండేటట్టు ఉంటుంది అంట 21. బిడ్డ పుట్టగానే ఆ వేదనకి మర్చిపోతాడు. ఐసీలో ఉన్నప్పుడు కూడా అలాగే అనిపించింది. ఏమనంటే, ఏదోలాగా అన్నా నన్ను బయటేసేయండి, నేను సాక్ష్యం చెప్పుకుంటాను, స్తుతికూడికి పెట్టుకుంటాను, వీలైతే అందరికి భోజనాలు అన్నా అంటాడు. మీటింగ్ పెట్టిన తర్వాత ఏమంటాడు? పురుషుల దాకా భోజనాలు అంటాడు. మీటింగ్ పెట్టిన తర్వాత ఏమంటాడు? సేవకుల వరకు భోజనాలు అంటాడు. మనం అట్లాగ అయిపోతాం. అందుకనే చెయ్యాలి అనుకున్నది బలంగా చేయండి. ఎంతో టైం లేదు, ప్రభు రాబోతున్నాడు. ఆయన మన క్రియలు లెక్క పెట్టుకోవడానికే వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 19:8, పరిశుద్ధుల నీతి క్రియలను లెక్కించుకోవడానికి వస్తున్నాడు. యానంలో చేపల మార్కెట్ ఉందా లేదా? ఏనా చేపలు లెక్క పెడతారా లేదా? ఇంకోటి ఏంటంటే ఏమంటారు వాళ్ళు? ఇక లేదంటారు అంతే. రేపు కూడా సక్రియల దగ్గరికి వెళ్ళినప్పుడు 1, 2, 3 అని లెక్క పెడితే 6 కొలలు ఎవరు వచ్చినాయి అంటే రూత్వి. 153 చేపలు వచ్చినాయి అంటే వెళ్ళి కొంతమంది లెక్క పెడతా ఉంటే 1, 2 అయిపోయింది అని అంటాడంట. 1, 2 అయిపోతాయంటే ఇంకేమన్నా ఉన్నాయి? ఏముంటాయిరా? ప్రార్థన ఎట్టమంటే నువ్వు ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేసావు అంటే, ప్రభు ఇప్పుడు వెళ్ళి పెట్టనా, ఇప్పుడు వెళ్తావు నువ్వు మళ్ళీ ప్రార్థన ఎడతాకే, అయిపోయింది. ప్రభు వచ్చాడంటే మనం చేయడానికి ఏమీ లేదు. కాబట్టి ఏది చేసినా ఇప్పుడే చేయండి, బలంగా చేయండి. యేసు ప్రభు రాకడ సమీపంగా ఉందని నేను చెప్తే చెప్పండి, మీరందరూ జాగ్రత్త 2 చెవులు పెట్టుకుని అనండి. యేసు ప్రభు రాకడ ఇప్పుడు సమీపంగా ఉందని నేను చెప్పాను అనుకోండి, మీరందరూ ఏం చేస్తారు? మీకు ఉన్నాయని ఇచ్చేసి దేవుని పని చేసేస్తారు కదా. అలా చేస్తే దేవుని పని ఎక్కువైపోయిద్ది అని చెప్పి, అలా నేను పని చేపించేసుకుంటున్నానని చెప్పి, ఈ పని ఎక్కడ ఎక్కువైపోయిద్ది అని చెప్పి పని లేని సోమవారులు ఎడుతున్నారు. ఇప్పుడు ఈయన ఇలా చెప్తున్నాడు. అందరూ ఏం చేస్తున్నారు? వారి ఆస్తులు అమ్మేసి పరిచర్య. ఇప్పుడు ఆస్తులు అమ్మేసి పరిచర్య కదా చేసేది, ఆనందమే కదా. ఆస్తులు అమ్మి పరిచర్య చేసేస్తున్నారు అంటే ఈ మాట చెప్పడం వల్లే కదా అందరూ అన్ని విడిచిపెట్టి వచ్చేస్తున్నారు. ఇలా వచ్చేస్తే దేవుని పని ఎక్కువైపోతుంది అని ఏడ్చేవాడు ఎవడాడు? సాతానుడు. యేసు ప్రభు తొందరగా వచ్చేస్తున్నాడు, మీ డబ్బులన్నీ తెచ్చి నాకు ఇవ్వండి, నా సంచిలో వేసుకుంటానని చెప్తాడు. దొంగడు. దొంగ అని అర్థం మంచిదే గాని తప్పులేదు. గాని యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు, ఇంకా మీరు ఆస్తులు సమకూర్చుకుంటారేంటి? వాటిని అమ్మి దేవుని పని జరిగించండి అని చెప్పినప్పుడు ఇలాగ దేవుని పని ఎక్కడ జరిగిపోద్దో అని అనుకునేవాడు దొంగే కదా. ఆలోచన చేయండి. ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎవరు భయపడకండి. ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ ఎలా జరిగిద్దని ఇక్కడ ఏం చెప్పాడు? నీ మందిరములోని సమృద్ధి చేత మన అక్కర్లన్నీ ప్రభు తీరుస్తాడు. మందిరంలో సమృద్ధి ఉంది మనకి. ఆయన వాగ్దానాలు ఇచ్చాడు, ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. ఇంకా అసలు నేను ఒక ఆలోచన కూడా వచ్చింది, మీకు చెప్తాను. మీరు ఎప్పుడైనా కూడా భీమవరం వర్తమానం చెప్పి నేను పెంటపాడు మీటింగ్కి వస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మళ్ళీ నేను ధ్యానం చేస్తున్నాను. ప్రభు నాకేం చెప్పాడంటే, మన సహవాసంలో ఎవరైతే నేను నీతిమంతుడను, కృపచేత నేను రక్షించబడ్డాను, క్రీస్తునందు నేను దేవుని నీతి ఉన్నానని ఎంచుకుంటారో వారు ఎక్కువ నిరీక్షణ కలిగి ఉంటారు సంగతులను. ఎక్కువ ఎవరైతే నిరీక్షిస్తారో వాళ్ళు ఒక్కళ్ళున్న చాలు మీటింగ్లో మంచి మెసేజ్ అక్కడ మన అందరికి వస్తుంది. అది పెంటపాడ, అది భీమవరం, అది హైదరాబాద్, అది సంగారెడ్డ, లేకపోతే అది పార్వతీపురమా, అది ఎక్కడైనా కూడా, అది కరీంనగర్, ఓకేనా? కొన్ని ఊర్లు చెప్పలేదు, ఫీల్ అవ్వకండి. ఎక్కడైనా కూడా నేను విశ్వాసం బట్టి నీతిమంతుడిని. రాత్రి ప్రభు నాకు ఒక అద్భుతమైన వర్తమానం ఇవ్వబోతున్నాడు. ఈ మధ్యాహ్నం ప్రభు ఒక అద్భుతమైన సందేశంతో నన్ను దర్శించబోతున్నాడని ఎదురు చూసేవారు ఉంటే వాళ్ళని బట్టి మన అందరికీ మంచి మెసేజ్ వచ్చింది.
ఒక్కళ్ళు బిర్యానీ కోరుకున్న చాలు అందరికి బిర్యానీ వచ్చింది కదా. మీరు కోరుకోండి. అందుకే చెప్తున్నాను, ఆదిలాబాద్ లో ఉన్న వాళ్ళు కోరుకోండి, మాకు కూడా మేలు కలిగింది. మీరు కోరుకోండి. 65వ కీర్తనలో చెప్పాడు ఏమనంటే 4 వచనం, నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందాం. నేను ఒక ప్రశ్న అడుగుతా, రెండవ శనివారం మనం చేసే ప్రార్థన ఎవరు వింటారు? సెకండ్ సాటర్డే మనం ప్రేయర్ చేస్తాం కదా, ఎవరు వింటారు? ఆ ప్రార్థన కూడికలో ఉన్న వాళ్ళు వింటారు. ఇంకెవరు వింటారు? మన తండ్రి వింటాడు. ఇంకెవరు వింటారు? మన శత్రువు కూడా వింటాడు. ఈయన ఏమనుకుంటాడు, ఇప్పుడు దాకా కాన్ఫరెన్స్లు అన్నారు, ఇప్పుడు విజయవాడ గ్రౌండ్ లో మీటింగ్స్ పెడతారంట. ఎలా పెడతారు? ఎలా పెడతాం ఏముందండి, ఆయన 2027 యేసుప్రభు వస్తాడని చెప్తున్నారు కదా, ఇక అందరూ అన్ని అప్పగించేసి ఈ మీటింగ్లు పెట్టేస్తారంటే, అమ్మో అలా పెట్టేస్తారా, అలా పెట్టకూడదు, ఎట్లా పెట్టేస్తారా అని చెప్పి అప్పుడే యేసుప్రభు రాడని చెప్పడం స్టార్ట్ చేద్దాం అని సాతాను వాడుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. నేను మరలా మీకు చెప్తున్నాను, బలముగా కార్యాలు జరిగిద్దాం. ప్రభు మీకు ఏ ప్రేరేపణ బట్టి చేయండి. మరలా చెప్తున్నాను, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తేనే చేయండి, ప్రేరేపించినప్పుడు చేయండి. ప్రభు నన్ను ఎలా ప్రేరేపించాడు నేను చేస్తాను, మిమ్మల్ని ఎలా ప్రేరేపించాడు అలా చేయండి. రేపు పొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుటి మనం తప్పకుండా మెప్పు, మహిమ, ఘనత పొందుతాం. పేతురు 1:7. ఎవరి మెప్పు కొరకు మనం ఏం చేయక్కర్లేదు. నేను ఒక మాట ఎక్కువ వింటాను, చాలా మంది నోట వింటాను, ఏమనంటే వెళ్ళకపోతే బాగోదు కదండి అంటారు. వెళ్ళకపోతే బాగోదా? ప్రేమ కలిగి వెళ్దామా చెప్పండి. ఎవరైనా రోగి అన్నాడండి, మనం వెళ్ళి పలకరించాలి. అప్పుడు మనం ఏమంటాం, వెళ్ళకపోతే బాగోదు కదా అన్న, ఇక్కడ దాకపోవచ్చు వెళ్ళకపోతే అంటే చాలా వరకు మనం వెళ్ళకపోతే బాగోదు అనే దానిలో కొట్టుకెళ్ళిపోతున్నాం. అట్లా వద్దు, తృప్తితో చేద్దాం. ఎవరేమనుకుంటారు, కొంతమంది ఏమనుకుంటారంటే జాన్ పాల్ ఇచ్చాడు, మధుజోయల్ గారు ఇచ్చాడు, తేజోవాస్ గారు ఇచ్చాడు, మనం ఇవ్వకపోతే బాగోదు అంటారు. అట్లా వద్దండి, అట్లా చేయొద్దు. మీరు ప్రభువుని బట్టి చేయండి. ఎందుకంటే ఈ లోకంలో మెప్పు ఎంతసేపు ఉంటుందండి, తెగ మెచ్చుకుంటారు, తర్వాత మర్చిపోతారు. కానీ ప్రభు మీరు చేసిన కార్యమును మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. హెబ్రీయులకు రాసిన 10 నిజంగా మీరు నమ్ముతున్నారా? దిస్ ఈస్ ద ట్రూ ఫెయిత్ మినిస్ట్రీ. ఇది నిజమైన కృపా సత్య పరిచర్య. పేతురు 1 పత్రిక 5:12 చెప్పినట్లుగా ఇదే సత్యమైన కృప అని మీరు నమ్మితే గుర్తుపెట్టుకోండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా ప్రభు నామం బట్టి మీరు చూపిన ప్రేమ మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను చెప్తున్నాను కదా, ఈ పరిచర్యలో ఎవరైతే సహకరించారో వారిని దేవుడు ఎట్లా ఆశీర్వదించాడో మీరు చూడండి. మీరు కూడా ఏదో పోస్ట్ పోన్లు చేసుకోకండి. ఏదో చేద్దాం అనుకుంటాం, తర్వాత చేద్దాం కాదు. ఇప్పుడే మీరు అడుగు పెట్టండి. ప్రభు మీకు అటు సహాయం దయచేయను గాక. ప్రభు త్వరగా రాబోతుంటుండగా ఆయన మనకు అనుగ్రహిస్తున్న వర్తమానాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. మనందరి ద్వారా దేవుడు బలమైన కార్యాలు జరిగించును గాక. అందరూ చెప్పండి, నీ నీతిని బట్టి భీకర కార్యములు జరిగించదు. మీరు అందరూ చెప్పండి, నీ నీతిని బట్టి, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చేదు అనే మాట ఇక్కడ ఉంది కదా. బలమునే నడికట్టుగా కట్టుకుని వాడే తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే, అల్లరిని చల్లారుస్తానని చెప్పాడు. కాబట్టి చాలా మంది ఘోషను ఆయన ఏం చేస్తాడు, అణుస్తాడు. లారీల వెనకాల, ఆటోల వెనకాల రాయక్కర్లేదు, మమ్మల్ని చూసి ఆడవద్దండి. ఆ ఘోష అంతా ప్రభు ఆపేస్తాడు. చూడండి, ఆయన చెప్పాడు కదా, అబద్ధములాడు వారు నోరు మోస్తానన్నాడు. సముద్రపు ఘోషను కూడా ప్రభు చల్లారుస్తాడు. కాబట్టి బలంగా గొప్ప కార్యాలు ప్రభు మన ద్వారా జరిగిస్తాడు. మీరందరూ నిరీక్షించండి. నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత, భీకర క్రియలు అంటే భీకరంగా ప్రభు కార్యాలు చేస్తాడు. ప్రభుకే సమస్త మహిమ కలుగును గాక. ఉదయకాల శ్రద్ధగా దేవుని వాక్యం మీ అందరు కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ తన కృప చేత నడిపించును గాక. ఆమేన్. 65వ కీర్తన నుంచి దేవా సీఎంలో నీకు స్తుతి తగ్గి ఉన్నది అనే వచనాన్ని, మొదటి వచనాన్ని జ్ఞాపకం చేస్తూ మనం సేనాయి నుంచి సియోని వద్దకు, అలాగే దాస్యపు గృహం నుంచి మనం విశ్వాస గృహానికి, అలాగే యాబాలు కొండ నుంచి గెరిజిం కొండ వద్దకు వచ్చినటువంటి మనము ఎప్పుడైతే మనం విశ్వాస మూలమైన నీతికి, ధర్మశాస్త్ర మూలమైనటువంటి నీతికి వ్యత్యాసం ఎరిగిన తర్వాత మన కృపను సత్యంగా గ్రహించి మనం ఎప్పుడైతే నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగి నిర్జీవ క్రియలను విడిచిపెడతామో
మనం కృపను గ్రహించిన నాటి నుంచి మనలో కలిగే ఆ యొక్క ఫలింపు వ్యాపింపు అనే అనుభవంలో మనం ఎప్పుడైతే ఆ ఫలిస్తామో మన నోట స్తుతి ఉంటుందని, కృతజ్ఞత ఉంటుందని, మనం చేసే ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధనగా ఉంటుందని, అలాగే మన ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనదని, ప్రార్థన మన యేసుక్రీస్తు అనే నామాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడని, ఆ నామం ద్వారా మనం ఏది అడిగినా దేవుడు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు. అలాగే పరిశుద్ధాత్మ అనే నది అనే అనుభవాన్ని గురించి కూడా ప్రభు తన దాసుల ద్వారా మాట్లాడారు. ఎవరైతే ఈ పరిశుద్ధ స్థలం నుంచి పారుతున్నటువంటి ఈ యొక్క నది ఆ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారో, ఆ నడిపించబడే అనుభవంలో వారు సింహాసనం యొద్ద నుంచి బయలుదేరే రాజుల వలె వారు ప్రవర్తిస్తారని, రాజు వలె వారు సంచరిస్తారని, వారి ద్వారా మరి దేవుడు శూర కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తాడని ప్రభు ఈ యొక్క వాక్యం నుంచి మనకి ఈ యొక్క అధ్యాయం నుంచి నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. శ్రేష్టమైన తలంపులు పరిశుద్ధాత్మ శాంతి అందించిన దేవుని సేవకులకు కూడా కూడిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న దేవుని సేవకులకు, అలాగే ఆ ప్రాంతాల నుంచి జాయిన్ అయిన ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఉదయకాలం 11 గంటలకు దండగారిలో జరిగే సువార్త కొడుకు కొరకు, 3:30కి కాకినాడలో జరిగే బైబిల్ స్టడీ కొరకు, రాత్రి 8 గంటలకు కాకినాడలో జరిగే బైబిల్ స్టడీ కొరకు, అలాగే రేపటి దినం ఉదయం 10:30 గంటలకి మధుబన్ కాలనీలో, మధ్యాహ్నం 3 గంటలకి గచ్చిబౌలిలో, సాయంత్రం 7 గంటలకి సంగారెడ్డిలో జరిగే పరిచయం కొరకు శనివారం ఉదయకాలం ముందు 10 గంటల నుంచి సాయంత్రం వరకు మరి ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సియోను ప్రార్థనా మందిరంలో జరిగే ప్రత్యేకమైనటువంటి కూడిక కొరకు ప్రార్థన చేయాలని మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ సమయంలో ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం ఈ కూడికను ముగింపు చేసుకుందాం. జాన్పాల్ చెయ్యి, చాలా రోజులైందిగా, ప్రార్థన చెయ్యి. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడు అని తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి నాన్న, మీరు మా పట్ల కృప చూపించటకే తండ్రి నాన్న మీరు ఆశపడుతున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. మీరు నీతిని బట్టి తండ్రి నాన్న మా చేత భీకర క్రియలు జరిగించదరని తండ్రి నాన్న చెప్పారు. మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి నాన్న, మేము ప్రభువునందు ఉన్నాం తండ్రి నాన్న. మేము నిరీక్షణ పెట్టుకున్నవి తండ్రి నాన్న అన్ని మీరు మాలో జరిగిస్తారు, మా ద్వారా జరిగిస్తారు. మీకు స్తోత్రాలు తండ్రి. అయితే మేము పరిస్థితులను చూసి తండ్రి నాన్న దుఃఖముఖులుగా తండ్రి నాన్న ఉండకుండా తండ్రి నాన్న మీరు ఇస్తున్న వర్తమానాలకే మీకు స్తోత్రాలు తెలుస్తుంది తండ్రి. తండ్రి నాన్న మేము పరిస్థితులను చూడకుండా కేవలం తండ్రి నాన్న మా ప్రభువుని చూస్తూ తండ్రి నాన్న ముందుకు సాగటానికి మీరు ఇస్తున్న కృపకే మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి నాన్న మీ అందు ఆనందించినప్పుడు తండ్రి నాన్న సంతోషించినప్పుడు తండ్రి నాన్న మీరు తండ్రి నాన్న కార్యాలు చేయడానికి ఇష్టపడతారు తండ్రి నాన్న. మేము దుఃఖముఖులుగా ఉండటం కూడా తండ్రి నాన్న అది అవిశ్వాసమే తండ్రి. ఎందుకంటే మేము నిరీక్షణ లేనట్టుగా మేము ఆ దుఃఖముఖాన్ని మీకు కనపరుస్తున్నాం తండ్రి నాన్న. అటువంటి తండ్రి నా ముఖాలను కలిగించుకోమని తండ్రి నాన్న మీరు చెప్పిన తండ్రి హెచ్చరికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి నాన్న ఒక్కరు చాలు తండ్రి నాన్న. మీరు తండ్రి నాన్న మీరు వారి ఏ వర్తమానం కావాలో తండ్రి నాన్న, ఎంత చక్కగా మీరు వర్తమానం ఇవ్వాలో ఆ వర్తమానం తండ్రి నాన్న మీరు ఇస్తారని మాకు తెలియజేస్తారు తండ్రి. మా ప్రభువు రాక సమీపమై ఉండగా తండ్రి నాన్న దుష్టులు తండ్రి నాన్న ఆ మాటను పట్టుకునే తండ్రి నాన్న మా మీద అపహాస్యం చేస్తున్నారు తండ్రి నాన్న. అయితే తండ్రి నాన్న మీరు త్వరగా వచ్చుట అనేది తండ్రి నాన్న మీరు ఇజ్రాయేల్ని కూడా తండ్రి నాన్న మీ కుమారుడుగా తండ్రి నాన్న మీరు చెప్పి ఉన్నారని, ఇందును బట్టి తండ్రి నాన్న మీరు త్వరగా వస్తారని తండ్రి నాన్న తెలియజేస్తారు. మీకు స్తోత్రాలు తండ్రి. మేము మీరు త్వరగా రాకపోవటం తండ్రి నాన్న అనే ఆలోచనలో ఉన్నప్పుడు తండ్రి నాన్న మీరు మీ ఇజ్రాయేలు కుమారునికి తండ్రి నాన్న మీరు తన కృపను లేట్ చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తారు తండ్రి. మీరైతే మాకు తేటగా విషయాలు తెలియజేస్తున్నందుకే మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి నాన్న మా మీద పలికి అబద్ధములు ఆడువారు తండ్రి నాన్న వారు తనను వర్ధిల్లకుండా తండ్రి నాన్న వారిని తండ్రి నాన్న మీరు ఎలా అనగదొక్కాలో మీరు అలా అనగదొక్కమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాన్న. మరి ముఖ్యంగా ఈ పరిచయలో ఉన్న మేమంతా తండ్రి నాన్న
ఎటువంటి అభ్యంతరాలకు తండ్రి నాన్న మేము తండ్రి నాన్న లొంగిపోకుండా తండ్రి నాన్న అభ్యంతరపడి ఈ పరిచయం నుండి వేరు కాకుండా మమ్మల్ని మీ కృపతో తండ్రి నాన్న జ్ఞాపకం చేసుకొని తండ్రి నాన్న అభ్యంతరాలు వచ్చిన వెంటనే తండ్రి నాన్న వాటిని తండ్రి నాన్న మీరు మాతో నేరుగా మాట్లాడండి. అభ్యంతరపడి వేరు కాకుండా తండ్రి నాన్న ఈ పరిచర్యలోనే తండ్రి నేను కొనసాగుతూ ముందుకు సాగటానికి మీరు కృప చూపించండి. తండ్రి నాన్న దుష్టుడు తండ్రి నాన్న ఈ కడవరి పరిచర్యను తండ్రి నాన్న డిస్టర్బ్ చేయడానికి వాడు ఎన్నో రకాలుగా తండ్రి నాన్న వాడు ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తండ్రి నాన్న ప్రణాళికలన్నిటినీ తండ్రి నాన్న మీరు తండ్రి నాన్న తండ్రి నాన్న లయం చేయండి. తండ్రి మరి ముఖ్యంగా తండ్రి నాన్న ఈ పరిచయలో ఉన్న మేము తండ్రి నాన్న మా ప్రభువు త్వరగా వస్తున్నాడనే నిరీక్షణతో తండ్రి నాన్న మా ద్వారా జరగవలసిన సత్క్రియలు ఏవి తండ్రి నాన్న జరగకుండా ఉండో తండ్రి నాన్న మా ద్వారా జరగాల్సిన సత్క్రియలు తండ్రి నాన్న తండ్రి నాన్న గొప్పగా జరగడానికి తండ్రి నాన్న మమ్మల్ని సిద్ధపరచండి. సమస్తమును సమకూర్చి జరిగించండి. తండ్రి నాన్న ప్రతి ఒక్కరిని తండ్రి నాన్న పట్ల మీరు ఒక గొప్ప ప్రణాళిక మీరు కలిగి ఉన్నారు. తండ్రి నాన్న ఆ ప్రణాళికల్లో తండ్రి నాన్న మేము ఎవరు ఆ ప్రణాళిక నుండి తప్పిపోకుండా తండ్రి నాన్న మా ద్వారా జరుగుటకు మీరు నిర్ణయించిన సత్క్రియలు తండ్రి నాన్న క్రమంగా జరిగించడానికి తండ్రి నాన్న మా ప్రభు ఎదుట తండ్రి నాన్న ఆ న్యాయపీఠం ఎదుట మేము గొప్ప బహుమానాలు పొందుకునే తండ్రి నాన్న వ్యక్తులుగా ఉండటానికి తండ్రి నాన్న ఈ పరిచయను మనం మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు తెలియజేసుకుంటూ తండ్రి నాన్న ఎవరికి అనారోగ్య పరిస్థితులు ఉన్న వారందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. తండ్రి నాన్న ఎంతోమంది మీ పిల్లలు ఆర్థిక ఇబ్బందులతో ఉంటుండగా తండ్రి నాన్న మీరు తండ్రి నాన్న వారికి ఉంచిన సమాధానాలను తండ్రి నాన్న సమస్తాన్ని తండ్రి నాన్న శీఘ్రముగా వారికి అనుగ్రహించమని మరి ముఖ్యంగా తండ్రి నాన్న నిరీక్షణ కోల్పోకుండా తండ్రి నాన్న మీరు చెప్పిన నీతిని బట్టి తండ్రి నాన్న మీరు భీకర కార్యాలు జరిగిస్తారని చెప్పిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి నాన్న మా ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని నేను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనలో స్తోత్రించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు జాన్ పాల్ గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.